హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఇప్పుడైతే మనం జాతిరత్నాలు మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం.
దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు.
దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి,
రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊర్లో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊర్లో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అనుకున్నది సాధించారు కూడా.
నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీమ్ టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీమ్ టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీమ్ టీజర్ ట్రైలర్ని
చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా
ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు.
శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు.
అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో
తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు.
ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు.
వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్న వారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు.
అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి
చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు?
చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా, జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు, చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా, జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు, చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా, జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ.
మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్.
ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు.
ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టిని నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టిని నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి.
ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు.
మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి.
మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టిని నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం. దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతి రత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టిని నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ల భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ కుర్రాలు ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యారా లేరా అనేది మిగిలిన కథ. మొదటి పాటగా జాతిరత్నాలు టైటిల్ సాంగ్ వదిలి జోగిపేటలో శ్రీకాంత్, రవి, శేఖర్ చేసిన తుంటరి పనులు రియాలిటీకి దగ్గరగా చూపించారు డైరెక్టర్. ఎలాగైనా ఇజ్జత్ కాపాడుకోవాలని హైదరాబాద్లో జాబ్ వెతుక్కుంటూ ఈ ముగ్గురు జర్నీని కామెడీకి జోడించి సన్నివేశాలను జీవం పోశాడు. ఉద్యోగ వేటలో నవీన్ పోలిశెట్టి షూట్ చేసిన సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు స్నేహితులతో హిలేరియస్గా కామెడీ పండించి ప్రేక్షకులలో నవ్వులు ముత్తించారు. మధ్య మధ్యలో హీరోయిన్ని ప్రేమలో పడేసేందుకు హీరో చేసిన ప్రయత్నాలు పర్వాలేదనిపిస్తాయి. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా నడిపించారు దర్శకుడు. ఇది తెలుసుకుందాం.
దీంట్లో నటీనటులు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా, నరేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు. దర్శకుడు అనుదీప్ కేవి. జాతిరత్నాలుగా ప్రేక్షకులు నవ్వించాలని టార్గెట్తో బరిలోకి దిగారు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. అనుకున్నది సాధించారు కూడా. నాగశ్విన్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టి టీజర్ ట్రైలర్ని చిట్టి నీ నవ్వంటే సాంగ్ ద్వారా హైప్ అయితే క్రియేట్ చేశారు. మరి ఈ కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే శ్రీకాంత్ అనగా నవీన్ పోలిశెట్టి, రవి అనగా రాహుల్ రామకృష్ణ, శేఖర్ అనగా ప్రియదర్శి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. జోగిపేట ఊరిలో అల్లరి చిల్లరగా ఖడ్గర్ ఖాన్ వేషాలు వేస్తూ అందరి చేత చివాట్లు తింటూ ఉండేవాళ్ళు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నడిపిస్తూ కొడుకును ఆ వృత్తిలోనే సెట్ చేయాలని భావించేవాడు. అయితే చుట్టూ ఉన్నవారి మాటల వల్ల ఆ ప్రొఫెషన్ పట్ల అయిష్టం పెంచుకున్న శ్రీకాంత్ 2 నెలల్లో ఉద్యోగం సంపాదిస్తా అనే కసితో తన పాత మారుతి 800 కారుతో హైదరాబాద్ బయలుదేరతాడు. ఇది తెలిసిన అతని ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా అతనితో హైదరాబాద్ చేరుకుంటారు. ఎలాగోలా తమ తుంటరి వేషాలతో హైదరాబాద్లోని విలాసవంతమైన ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగుతారు. వాళ్ళుండే ఫ్లాట్ పక్కనే హీరోయిన్ చిట్టి అనగా ఫరియా అబ్దుల్లా ఫ్లాట్ ఉండడంతో హీరో శ్రీకాంత్ ఆమె ప్రేమలో పడతాడు. అయితే ఆ ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా మంత్రి చాణక్య అనగా మురళీ శర్మపై జరిగిన హత్యాయత్నంలో దోషులుగా ఇరుక్కొని జైలు పాలు కావటం సినిమాలో అసలు ట్విస్ట్. మరి ఆ ముగ్గురు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచాడా లేడా? జోగిపేట నుంచి హైదరాబాద్